వెల్కమ్ టు మన ఫిల్మ్స్. సో ఈ రోజు అయితే మొహబ్బత్ మూవీ టీమ్ తో మనం ఉన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, పోస్టర్ అయితే చాలా బాగుంది. Thank you so much. సో ఏం చెప్తారు మొహబ్బత్ గురించి? It's a very emotional love story, very exciting love story, all kinds of emotional dramas. It's like an emotional roller coaster for audience, and I hope people love it. వాట్ ఈస్ మీనింగ్ బై మొహబ్బత్? Mohabbat, prema. Mohabbat is true love. మీ దృష్టిలో ట్రూ లవ్ అంటే ఏంటి? మీ దృష్టిలో నా దృష్టిలో మొహబ్బత్ అంటే సాక్రిఫైస్. లవ్ ఇస్ సాక్రిఫైస్. సో ఆల్రెడీ మేము నిలవేలో మీ పర్ఫార్మెన్స్ చూసి ఆల్రెడీ లైక్ మాలాంటి కుర్రాళ్ళు అయితే పడిపోయారు మీ పర్ఫార్మెన్స్ కి, మీ అందానికి. మరి ఈ మూవీలో ఎలా ఉండబోతుంది మీరు? This movie, my character is quite different from what I did in Nilave. Here, she is more upfront, more loud, dominating sort of expressive girl. So yeah, this is a new character for me. Excited to play this part. అన్న స్టోరీ గురించి ఏం చెప్తారు? స్టోరీ చాలా ఎమోషనల్ లవ్ స్టోరీ అండి. మదర్ సెంటిమెంట్ ఉంది, అమ్మాయి అబ్బాయి ప్రేమను ఎక్కడ వల్గర్ చూపించకుండా చాలా పవిత్రంగా చూపిస్తాం. అట్ ద సేమ్ టైం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. కనెక్ట్ అవుతాడు ఆడియన్స్, కనెక్ట్ అవుతే చాలా మంచి విజయం సాధిస్తారని చూస్తున్నాం. అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ అన్నారు, బట్ పోస్టర్ లో చూసుకుంటే బైక్ మీద తిరుగుతున్నారు అట్లా కొంచెం. సో దాన్ని ఇలా విలేజ్ లో బైక్ మీద తిరుగుతున్నారు, బయట తిరుగుతున్నారు. విలేజ్ లో బైక్ మీద తిరుగుతున్నారు. సో కడప ఏరియాలో జరిగే ఒక లవ్ స్టోరీ గురించి చెప్తున్నాం. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, ఎమోషనల్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది, మదర్ సెంటిమెంట్ ఉంటుంది, ఆ ఫ్రెండ్స్ గురించి, ఫ్రెండ్షిప్ గురించి. సో ఆల్మోస్ట్ అన్ని ఎలిమెంట్స్ కవర్ చేశారు అని చెప్పుకోవచ్చు. సో మన టాలీవుడ్ లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? Ram Charan sir. మరి పెద్ద చూసారా? Not yet. I will watch. సో అన్న మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారు అండి. చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తోనే చిరంజీవి గారు లాగా అవ్వాలని ఎంతో మంది వచ్చారు, అందులో నేను ఒకరిని. సో ఈ రోజు ఇక్కడ ఉన్నాను. చిన్నప్పుడు చిరంజీవి గారిని ఒకసారి కలిశాను. సార్ నన్ను హీరో అలాగా బ్లెస్ చేయండి అంటే చాలా పాజిటివ్ గా చిన్నప్పుడు, ఇప్పుడు కాదు పెద్దగా అయ్యాక అన్నారు. సార్ పెద్దగా అయ్యాను, హీరో అయ్యాను. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్ సార్. థ్యాంక్ యూ. మీరు మీ మొహబ్బత్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మీకు మొహబ్బత్ ఉంది? మొహబ్బత్ అందరికీ ఉంటారు. సో నాకు కూడా ఉంది, మా అమ్మ. సో మదర్ లవ్ కన్నా ఇంకా మనం లవ్ ని ఇంకా ఎక్కువ చూపెట్టడానికి ఎగ్జాంపుల్ లేదు. ఫస్ట్ మదర్ లవ్, తర్వాత ఏదైనా. మీ మొహబ్బత్ గురించి ఏం చెప్తారు? For me, what is mohabbat? No, what is who is your మొహబ్బత్? Who is my mohabbat? Cinema. సినిమా. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఆన్సర్. సో సినిమా మీద చాలా పిచ్చితో ఉన్నారు, ఐ మీన్ అంత లవ్ ఉంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ అన్న, అండ్ కంగ్రాచులేషన్స్.